భద్రాద్రి పుణ్యక్షేత్ర ముద్దుబిడ్డ బుడగం శ్రీనివాస్ కి పెరిక కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా అరుదైన అవకాశం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన పెరిక కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఎంపిక చేసిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని భద్రాచలం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పుర ప్రముఖులుకుల సంఘంవారు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు బుడగం శ్రీనివాస్ ని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు అందజేశారు. అనంతరం పెరికి సంఘం మరియు పట్టణ ప్రముఖులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనం కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నం రమాకాంత్, సరళ నరేష్, దొడ్డపట్ల కోటేష్, బలుసు సతీష్, సరేళ్ల వెంకటేష్, ఎస్ రసూల్, యశోద రాంబాబు, భీమవరపు వెంకటరెడ్డి, వార్డు మెంబర్లు బొంత రమణ, కారం దుర్గారావు, నిట్టరాజు, నర్రారాము, తిప్పన సిద్ధులు, కుంచాల రాజారాం, ఎర్రంశెట్టి నరసింహారావు, కట్టా నాగేందర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గారి అధ్యక్షతన బుడగం శ్రీనివాస్ గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెరిక కార్పొరేషన్ వైస్ చైర్మన్గా ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఎన్ఎస్యూ నుంచి ఈరోజు పెరిక సంఘం వైస్ చైర్మన్ దాకా ఎన్నికైన బుడగం శ్రీనివాస్కి కాంగ్రెస్ పార్టీ తరఫు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పట్టణ ప్రముఖులు, వివిధ సంఘాల నాయకులు, పార్టీలో వివిధ సంఘాల నాయకులందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం వచ్చిన వాళ్ళందరికీ కూడా కార్యక్రమంలో ప్రత్యేక ధన్యవాదాలు ఏటీవీ తరఫున తెలియజేస్తాం. 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి కష్టపడినటువంటి బుడగం శ్రీనివాస్ అన్నయ్యకి ఈరోజు పెరిక కార్పొరేషన్ వైస్ చైర్మన్గా నియమించడం కాంగ్రెస్ పార్టీ తరఫున హర్షిస్తున్నాం. అదేవిధంగా పార్టీకి కష్టపడితే ఎప్పటికైనా సరే ఉన్న స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఈరోజు సీనన్నయ్య ఒక ఉదాహరణగా ఉన్నారు. ఈరోజు సన్మాన కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ ప్రతి విభాగానికి, అలాగే పట్టణ పుర ప్రముఖులకు, వ్యాపార సంఘాల వారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ఏటీవీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.